రైతు మిత్రులందరికీ నమస్కారములు. రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్టయితే మీకు ఒక స్పష్టతనైతే ఇస్తాను. అసలు రైతు బంధు డబ్బులు అనేవి ఎన్ని రోజులు అసలు ఎందుకు పడడం లేదు, 3 నెలల నుంచి అయితే రైతులు అయితే ఎంతో ఆశగానైతే ఎదురు చూస్తున్నారు. కాగా రైతు బంధు డబ్బులు వచ్చేసి 10 ఎకరాల వైపు అయితే ఎవరైతే రైతులు ఉన్నారో 10 ఎకరాల వరకు అయితే పెంపు చేయడం జరిగింది. ఈ వీడియోలను అయితే మీకు ఒక స్పష్టతనైతే ఇస్తాను. అలాగే వచ్చేసి చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న వచ్చేసి వీడియో కిందనైతే మన కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి అయితే 4 ఎకరాల 20 గుంటలు మంచిర్యాల డిస్టిక్ తండూరు మండలం క్రెడిటెడ్ 27 మ్యాచ్ టైము 1:59 అయితే పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది. రైతు వచ్చేసి అంటే ఏదైతే ఉందో మధ్యాహ్నం 1:59 అయితే రైతు బంధు డబ్బులు అనేవి మాకైతే డబ్బులు అయితే పడడం జరిగింది. 4 ఎకరాల 20 గుంటలు వచ్చేసి ఒకవేళ 4 ఎకరాల వారికి కాదండి, ఒకవేళ మీకు 5, 6, 7, 8 ఎకరాల వారికి కూడా 10 ఎకరాల లోపు ఉన్న వారికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. కొంచెం ముందు వెనకాల అయితే మీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా వచ్చేసి అయితే మీ ఖాతాలో వచ్చేసి ఏవైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో అందరి ఖాతాలో వచ్చేసి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మీ చుట్టూ ఉన్న పక్కన ఉన్న వారికి అయితే డబ్బులు అయితే చాలా మందికి అయితే జమ కావడం జరిగింది. ఒకవేళ మీరు వీడియో చూస్తున్నారే మీకు వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కాలేదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎవరైతే 5 ఎకరాల పైన ఉన్న రైతులు ఉన్నారో మీ అందరికీ వచ్చేసి కూడా ఈ 2-3 రోజులలో వచ్చేసి ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో వారికైతే రైతు బంధు అయితే డబ్బులు అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. అందువల్లనైతే ఆలస్యం అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇటీవలనైతే చెప్పడం జరిగింది. కాగా సాగు చేస్తున్న వారికే రైతు బంధు డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది స్పష్టత అనేది ఏదైతే ఒకసారి అయితే 2 లక్షల రుణమాఫీపై అయితే మీరు వీడియో చేయమంటారా అంటే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకసారి ఇక్కడ చూడండి, రైతులు వచ్చేసి అయితే ఆందోళన చెందుతున్నారు. 6 ఎకరాల 35 గుంటలు అంటే ఇంకా నాకు రైతు బంధువు రాలేదు అని అయితే అన్ననైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చేసి అయితే మీ అందరికి వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఒక రైతు వచ్చేసి నాకు పడ్డాయి 4 ఎకరాలు అయితే చెప్పడం జరిగింది. అదే నేను మీకైతే చెప్తున్నాను. కొంచెం ముందు వెనకాల అయితే ఖచ్చితంగా వచ్చేసి అంటే ఏ రోజు అయితే నేను చెప్పలేను, ఖచ్చితంగా వచ్చేసి అయితే మీకైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఈ 2-3 రోజులలో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. కనీసం మా ఎలక్షన్లో అంటే రైతు బంధు రాలేదు, ఓటు వేసాం అని అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి అయితే మీరు అంటే ఏ సాగు చేస్తున్నారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తాను. అలాగే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. 10 అంటే 5 లోపు మాత్రమే పడ్డాయి ఈ నా కొడుకు అంటే ఇలానైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి వచ్చేసి, డియర్ ఫ్రెండ్, రైతు బంధు నాట్ క్రెడిటెడ్ టిల్ డేట్ మై ల్యాండ్ ఎక్స్టెన్షన్ 7 ఎకరాల 22 గుంటలు డిస్టిక్ మహబూబాబాద్ ప్లీజ్ కామెంట్ హానెస్ట్లీ ఇట్స్ నాట్ క్రెడిటెడ్ ఈవెన్ అప్ టు 6 ఎకర్స్ డోంట్ పోస్ట్ ఫాల్స్ న్యూస్. అంటే ఈ అన్నకు వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కాలేదు. అన్న ఒక్కసారి అయితే నువ్వైతే ఏం అంటే ఏదైతే పంట వేసావో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అన్న. మీకైతే నేనైతే తెలియజేస్తాను. రేపు వచ్చేసి అంటే రేపటి వీడియోలో వచ్చేసి అసలు మరి చాలామందికి అయితే డబ్బులు అయితే పడతలేవు. అందువలనైతే నేనైతే మీకైతే వీడియో చేసి అయితే మరి చెప్తానన్నమాట. మరి ఈరోజు డబ్బులు వచ్చాయా అని లేదని చూసుకున్నట్టయితే చాలామందికి వచ్చేసి అయితే అంటే ఏదైతే మార్చి 15 నుంచే ఆ రోజు నుంచి అయితే రైతుల ఖాతాలో వచ్చేసి చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. మీకు ఒకవేళ పడనట్టయితే కొంచెం అయితే వేసి ఉండండి. ఇక్కడ చూసుకోవచ్చు. మాకు వచ్చేసి కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. మాకు వచ్చేసి 4 ఎకరాలు 23 గుంటలు అయితే ఉన్నది. అంటే ఏదైతే ఉందో దానికి సంబంధించింది అయితే పేమెంట్ అయితే పడింది. మేమైతే సాగు చేస్తున్నామంటే ఏదైతే ఉందో వరి అలాగే పత్తి ఇది వచ్చేసి ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో ఏమని కామెంట్ చేస్తారంటే మీది ఏ జిల్లా అలాగే మీది ఏ ఊరు అని ఏ మండల్ అలాగే చెప్పినట్టయితే మీకు అంటే మీరు ఏ పంట వేస్తున్నారో చెప్పినట్టయితే మీకు రైతు బంధు డబ్బులు అనేవి మరి అసలు వస్తాయా రావా అలాగే మరి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేది చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే విడుదల చేసిందో ఆల్రెడీ అందరికీ తెలుసు. ఏదైతే ఉందో ఎవరైతే పన్ను చెల్లిస్తున్నారో వారికైతే రైతు బంధు అయితే కట్ చేయడం జరిగింది. అలాగే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఏప్రిల్ వచ్చేసి
4వ తారీఖు అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. మీకు ఒకవేళ డబ్బులు అయితే జమ కానట్టయితే ఖచ్చితంగా వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కొంచెం ముందు వెనకాలైతే అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా వచ్చేసి అయితే మీ ఖాతాలో వచ్చేసి అయితే ఏవైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో పాత పద్ధతిలోనే ఏదైతే ఇస్తున్నారో ఖచ్చితంగా వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కొంచెం వెనకాల ముందు వచ్చేసి అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఇదైతే అంటే చాలామంది అయితే పడలేదు అని అయితే చెప్పడం జరుగుతుంది కదా, అందుకే నేనైతే మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఏ నైస్ డే.